న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా సంబరాల మధ్య కనుమ వేడుకలు, పంట పొలాలు తోటల మధ్య విందు భోజనాలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు, భారత రాష్ట్ర సమితికి సంబంధం లేదన్న అధ్యక్షులు. నెరవేరిన 3 దశాబ్దాల చిరకాల కోరిక, జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, బోజు ఉద్యమ నేపథ్యంపై లోకల్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. యువత తమ కోసం కాకుండా సమాజం కోసం పోరాడాలి, గడ్కోల్లో అమరవీరుల క్రీడలను ప్రారంభించింది ఇల్లందు మాజీ ఎమ్మెల్యే. పసుపు బోర్డు ఏర్పాటుపై జిల్లా అంతటా సంబరాలు, ప్రధాని ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకం. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి చివరి ఘట్టానికి చేరింది. చివరి రోజున కనుమ పండుగ సందర్భంగా పచ్చటి పొలాల మధ్య కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కచోట చేరి కనుమ పండుగ జరుపుకున్నారు. పుట్ట స్ఫూర్తి అనే చిన్నారి కనుమ పండుగ విశిష్టతను వివరించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని అడకిస్లింగేశ్వర ఆలయ ప్రాంగణంలో పచ్చటి పొలాల పక్కన గల మామిడి తోట వద్ద బస్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో కనుమ పండుగ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ విందులో పాల్గొన్నారు. కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఘనంగా కనుమ సంబరాలు జరుపుకున్నారు. అడకస్పల్లికి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వృత్తి, వ్యాపారం, ఉద్యోగరీత్యా పట్టణాలలో స్థిరపడ్డ అందరినీ గ్రామానికి పిలిపించుకుని భోగి, సంక్రాంతి పండుగతో పాటు కనుమ పండుగను తమ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దలు, యువతులు, యువకులు, పిల్లలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేశారు. తాడు లాగడం, కోలాటాలు ఆడడం, కుర్చీలాట వంటి వివిధ రకాల ఆటలను ఆడి ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. పచ్చటి పొలాల గట్లపై తిరుగుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రముఖులు విందు భోజనాలను భుజించి కనుమ సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఒకరికొకరు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పచ్చటి పొలాల్లో యువతుల సందడి కనిపించింది. పొలాల గెట్లపై తిరగటం, సంప్రదాయ నూతన వస్త్రాలను ధరించి కోలాటాలు ఆడటం, అందరూ ఒక దగ్గరికి చేరుకుని కబుర్లు చెప్పుకోవడం అడకస్పల్లిలో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా పుట్ట మంజుష, శ్రీధర్ దంపతుల కుమార్తె పుట్ట స్ఫూర్తి అనే చిన్నారి, శ్రీ లతా రామకృష్ణ దంపతుల కుమార్తె ప్రణవి మీడియాతో మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజున కనుమ పండుగను తమ అడకస్పల్లి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం ఈ పచ్చటి పొలాలలో ఘనంగా కనుమ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తమ కుటుంబ సభ్యులందరం విద్య, వృత్తి, వ్యాపారం, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ అందరూ సంక్రాంతి పండుగకు అడకస్పల్లి గ్రామానికి చేరుకుని భోగి, సంక్రాంతి పండుగతో పాటు కనుమ పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఈ పండుగను పశువుల పండుగ అని అంటారని గుర్తు చేశారు. ఈ పండుగ రోజున రైతు కుటుంబంలో బస్వన్నలను దేవునిగా భావించి ప్రతి ఇంట్లో ఆవులను, ఎడ్లను పూజిస్తారని అన్నారు. ఈ కనుమ పండుగలో శ్రీధర్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామం, కోటగిరి మండలం, నిజామాబాద్ జిల్లా. ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కనుమ పండుగ తోటలో జరుపుకుంటున్నాము. అందరూ విదేశాల నుంచి, పట్టణాల నుంచి అందరూ వచ్చి పండుగని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. పార్టిసిపేట్ చేశారు అందరూ. మంచి గేమ్స్, పిల్లలు డీజే ఎంజాయ్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉండాలని హోపింగ్. యా, థ్యాంక్ యూ. నా పేరు పి స్ఫూర్తి. మాది బస్వాపూర్ గ్రామం, కోటగిరి మండలం, నిజామాబాద్ జిల్లా. ఈరోజు కనుమ పండుగను మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. పంటలు చేతికి అందడం వలన రైతులు వారికి తోడుగా ఉన్న పశువులను పూజించి నందిపేట్ మండలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఇచ్చిన హామీల అమలులో ఎమ్మెల్యే ప్రజలను మోసం చేశారని దీని సారాంశం. కావాలని కొందరు ఈ చర్యకు పాల్పడినట్టు బీజేపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో అని కొందరు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని విమర్శిస్తూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గ ప్రజల పేరిట నియోజకవర్గానికి రావద్దు అంటూ పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లను అతికించారు. బస్టాండ్, సినిమా థియేటర్, వైన్స్, పాల కేంద్రాలు తదితర కూడళ్ల వద్ద పోస్టర్లు వెలిశాయి. యువతకు ఉపాధి ఏది, రూపాయికి వైద్యం ఎక్కడా, ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తానన్న హామీ ఏది అంటూ పోస్టర్ పై పేర్కొన్నారు. ధనవంతులు రావద్దు అంటావు, పేదవారు వస్తే సహాయం చేయవు అంటూ 8 ప్రశ్నలు సంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురించి పోస్టర్లు అతికించడం వెనకాల పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ శ్రేణులు తెలిపాయి. నిన్న రాత్రి కొందరు రౌడీ షీటర్లు ఏదైతే గతంలో ఈ శ్రీరెడ్డి, జీవన్ రెడ్డి వాళ్ళు పెంచి పోషించిన కొన్ని అరాచక శక్తులు రౌడీజం చేసి వాళ్ళు మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలతో ఒక వాల్ పోస్టర్లు అనేది అంటేయడం జరిగింది. ఈరోజు పొద్దున బీజేపీ కార్యకర్తలు దాన్ని గమనించి ఇక్కడ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న పోలీసులు వారికి ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గతంలో పనిచేసిన జీవన్ రెడ్డి వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరు పెంచి పోషించిన రౌడీ షీటర్లకు పూర్తిగా వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తూ దాదాపు సుమారు 5-6 గంటల తర్వాత ఇక్కడ బీజేపీ కార్యకర్తలు గొడవ చేసిన తర్వాత తీసుకుని వచ్చి మళ్ళీ మా ముందే వాళ్ళను వేరే స్టేషన్కు తరలించడం జరిగింది. ఇది ఏదో నామమాత్రంగా కేసు చేసే మాత్రం అంటే సరిపెట్టుకునేది లేదు. గతంలో కూడా ఈ రౌడీ షీటర్లు ఇసాపల్లి గ్రామంలో ఎంపీ అరవింద్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఇప్పటికైనా కనీసము ఈ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ గౌరవపూర్వకంగా వ్యవహరిస్తూ వారిని ఖచ్చితంగా రిమాండ్కు తరలించాలని చెప్పేసి కోరుకుంటూ, గతంలో ఏదైతే ప్రశాంతంగా ఉన్న దాదాపు సంవత్సర కాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం మళ్ళీ ఇలాంటి రౌడీ షీటర్లతోటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆమోదయోగ్యమైనటువంటి భారీ మెజారిటీతోనూ గెలుపొందినటువంటి ఒక ప్రజాప్రతినిధిని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెట్టొద్దని వాల్ పోస్టర్లు వేయడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ నందిపేట శాఖ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజల ఆమోదం లేనటువంటి నాయకులు రెచ్చగొట్టి తమ కార్యకర్తలతోని ఇటువంటి దుస్సాహసాలు చేయడము భారతీయ జనతా పార్టీ ఎన్నటికీ కూడా సహించబోదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు పెంచి పోషించినటువంటి రౌడీ శక్తులు ఇంకా గతాన్ని మర్చిపోయి మాకు ప్రజామోదం లేదు, ప్రజల యొక్క మమ్మల్ని వ్యతిరేకించినటువంటి విజయాన్ని వాళ్ళు సహనం కోల్పోయి భారతీయ జనతా పార్టీ నాయకులపై, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారిపైన అనుచితంగా పోస్టర్లు వేయడము సహించరానటువంటి విషయము. దీనిపైన పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ఈ యొక్క వాల్ పోస్టర్ల ఘటనలో ముఖ్య బాధ్యుడైనటువంటి జోర్పూర్ రాము ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తి ఆనాడు ఎంపీ గారిపైన దాడి చేసినటువంటి ముఖ్యుల లోపల ఒక్కడుగా మేము భావిస్తున్నాం. ఆ రోజులు అదేవిధంగా ఆ రోజు అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మేము విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీస్ శాఖ
అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని దృష్టిలో పెట్టుకొని అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలిపెట్టడం వల్లనే ఆ వ్యక్తి ఈనాడు ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి ఇకనైనా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలంలో వెలువడ్డ పోస్టర్లకు బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆసనగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక టీవీ ఛానల్లో ప్రసారమైన వార్త ఆధారంగా నందిపేటలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లలో బీఆర్ఎస్ ప్రమేయం లేదన్నారు. ఎవరో చేసిన పనిని బీఆర్ఎస్ కు అంటగట్టడం తగదన్నారు. ఈ దేశంలో మోడీ ఈడీ జోడీ పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏసీపీ జేసీపీ అక్రమ అరెస్టుల పాలన కొనసాగుతూ ఉంది. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన అని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. స్వయంగా హోమ్ మినిస్టర్ ఉండి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక వరెస్ట్ ముఖ్యమంత్రి కింద కొనసాగుతూ ఉన్నాడు. అక్రమంగా ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈ వరెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నందిపేట్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎలక్షన్ హామీలు గతంలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చినట్టు హామీలను అమలు చేయలేదని చెప్పి కొంతమంది పోస్టర్లు వేయడం జరిగింది. అది ఎవరేసిరో ఎక్కడేసిరో ఎవరికి తెలియదు. ఇట్లాంటి పోస్టర్లు ఇక్కడ పైడి రావద్దంటే పోస్టర్లు ఇదంతా వైరల్ అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈ పోస్టర్లు ఈ విధంగా వచ్చినాయి ఎవరేసిరో తెలియదు. ఇది బీఆర్ఎస్ వాళ్ళే వేసిరన్న ఉద్దేశంతో వారు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారు. అది టీవీ9లో ఆ న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఇలా వైరల్ అవుతూ ఉన్నది. ఈ విధంగా ఇది సంవత్సరానికి చేతికి వచ్చే పంట. దీన్ని లక్ష్మి పంటగా భావిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంత రైతాంగం వారికున్న వ్యవసాయ క్షేత్రంలో కొద్ది భాగమైన పసుపు పంటను సాగు చేస్తారు. రైతు పంట వద్దకు వెళ్లే ముందు స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్లిన విధంగా భావిస్తారు. వయస్సు ఉన్న మహిళలు ఈ పంట వైపు అస్సలు రారు. లక్ష్మి పంటగా భావించి పసుపు పంట సాగు చేసి నష్టాల పాలయ్యారు. దీంతో మద్దతు ధర కావాలని రైతులు ఆందోళనకు దిగారు. చివరకు సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాకు చెందిన రైతునే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియామకం జరిపారు. ఎట్టకేలకు పసుపు బోర్డు ఏర్పాటు జరగడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డుపై లోకల్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. 3 దశాబ్దాల కళ ఆర్మూర్ ప్రాంత రైతాంగం కళ. పలు రాజకీయ పార్టీలు రైతుల బలహీనతను ఆసరా చేసుకుని పసుపు బోర్డు ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఫలితం శూన్యం. పసుపు పంట సాగు పుట్టిన బిడ్డ కంటే జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ పంట కాలపరిమితి సంవత్సర కాలం. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పంట సాగు చేసిన ఆశించిన ధర మార్కెట్లో కరువైంది. ఒకప్పుడు పసుపు విక్రయం జరిపి తులం బంగారం కొన్న రైతులు పసుపు ధర పతనం కావడంతో మద్దతు ధర కల్పించాలన్న ఆందోళనకు దిగారు. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో అధికంగా ఈ పసుపు సాగు చేస్తారు. ఒకప్పుడు 100 ఎకరాల్లో సాగు చేసిన పసుపుని వదులుకోలేక కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేయడం మొదలుపెట్టారు. కంటికి రెప్పలా అప్పుడే పుట్టిన సంటి బిడ్డలా పసుపు సాగు చేస్తున్న రైతులు ఆశించిన ధర మాత్రం రాకపోవడంతో ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. జాతీయదారుల నిర్బంధం చేసి వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. అప్పటి మాత్రం హామీలిచ్చినా అది ఆచరణ సాధ్యం కాలేదు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత 2019 ఎన్నికలకు ముందు పసుపు మంత్రాన్ని జపించింది. కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యత లేకపోవడం, పతంజలి సంస్థ వారితో కలిసి పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినా అది సాధ్యం కాలేదు. దీనివల్ల రానున్న ఎన్నికలలో పసుపు ప్రభావం ఉంటుందని గ్రహించిన మాజీ ఎంపీ కవిత ఈ ప్రాంత రైతాంగాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. అదే సమయంలో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్ నుండి పోటీ చేసిన అరవింద్ గెలిచిన 5 రోజులలో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఎంపీ అరవింద్ పై విమర్శలు ఎదుర్కొన్నారు. పసుపు బోర్డు బదులు స్పైస్ బోర్డు తెచ్చిన రైతులు సంతోషంగా కనిపించలేదు. పసుపు బోర్డు కావాలని తిరిగి రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ కు తరలించిన పసుపుకు మద్దతు ధర లేకపోవడంతో ప్రస్తుత ఎంపీపై సైతం తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికలలో ఎంపీ అరవింద్ తో పసుపు రైతులో 150 మంది వరకు పోటీలో నిలిచి
పసుపు బోర్డు విశిష్టతను ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. అరవింద్ రాసి ఇచ్చిన బాండ్ పేపర్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. విమర్శకుల నోళ్లు మూపించేందుకు స్పైస్ బోర్డు తెచ్చిన రైతులు సంతోషంగా లేకపోవడం 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారు. అయినా దీనిపై ప్రతిపక్షాలు ఓట్ల రాజకీయం అంటూ కొట్టిపారేశారు. పసుపు బోర్డు పాలకవర్గం ప్రకటన లేకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటే ఎలా అన్నారు. ప్రధాని హామీలో స్పష్టత లేదని అనేక మార్లు విమర్శలు చేశారు. మార్కెట్ యార్డుకు పసుపు తరలించిన రైతులు ధర అనుకూలంగా లేకపోవడంతో తరచూ ఎంపీ అరవింద్ రాసి ఇచ్చిన బాండ్ పేపర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎంపీ అరవింద్ పసుపు బోర్డు కోసం తీవ్రంగా శ్రమించారు. నియోజకవర్గ ప్రజల మెప్పు పొందేందుకు ఆయన కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చివరకు ప్రధాని ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఈ నెల 13 రాత్రి ప్రకటన వచ్చింది. బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14న పసుపు బోర్డు ఏర్పాటును వర్చువల్ విధానంలో మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. చైర్మన్ గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు చేపట్టారు. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలలో పసుపు సాగు జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు సైతం బోర్డు పనుల గురించి నిజామాబాద్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఇందూరుకు ప్రత్యేక స్థానం కల్పించబడింది. విమర్శించిన వారు జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. అసాధ్యమన్న పనిని సుసాధ్యం కావడంతో జిల్లాలో బీజేపీ మరింత ఎదిగే అవకాశం ఏర్పడింది. 5.5 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం తీవ్రంగా శ్రమించిన ఎంపీ అరవింద్ సైతం సంతోషంగా ఉన్నారు. జిల్లా బీజేపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పసుపు బోర్డు హామీ నిజం కావడంతో రైతాంగం సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఆలస్యమైన బోర్డు రావడంపై జిల్లా రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పసుపు పంట సాగు, దీని వెనుక ఉన్న పూర్తి సమాచార గ్రౌండ్ రిపోర్ట్. తన కోసం తాను జీవించిన ఈ శరీరం వృధా కాకుండా వైద్య విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడాలని సంకల్పించారు. శరీరంలోని ప్రాణం పోయిన అనంతరం అనసూయ భౌతిక దేహాన్ని నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అప్పగించారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి జీవిత సహచరి కామ్రేడ్ అనసూయ మృతి చెందింది. పార్థివ శరీరాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి అప్పగించారు కుటుంబ సభ్యులు. సిపిఐఎంఎల్ ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ణాటి యాదగిరి జీవిత సహచరి కామ్రేడ్ అనసూయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో మరణించారు. కామ్రేడ్ అనసూయ పార్థివ దేహానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో విప్లవ నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కె రమ మాట్లాడుతూ కామ్రేడ్ కె యాదగిరి జీవిత సహచరిగా జీవితాంతం విప్లవ పార్టీకి సేవలందించిన కామ్రేడ్ అనసూయకు కమ్యూనిస్టు విప్లవకారులకు ఆదర్శమన్నారు. కామ్రేడ్ యాదగిరి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాత జీవితంలోకి వెళ్లిన కుటుంబ భారాన్ని అనసూయ నిర్వహించిందన్నారు. కామ్రేడ్ యాదగిరి జీవిత సహచరిగానే కాకుండా పార్టీ సభ్యురాలిగా, మహిళా సంఘం నాయకురాలిగా విప్లవ సమాజానికి చేదోడు వాదుడుగా ఉందన్నారు. చివరికి చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను లయన్స్ క్లబ్ వారికి శరీరాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి ఇచ్చి వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడిందన్నారు. కామ్రేడ్ అనసూయ జీవితం కమ్యూనిస్టు విప్లవకారుల కుటుంబ సభ్యులకు ఆదర్శమన్నారు. సంతాప సభ అనంతరం కామ్రేడ్ అనసూయ కుటుంబ సభ్యులు, బంధువులు, సిపిఐఎంఎల్ మాస్లైన్ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీగా వెళ్లి కామ్రేడ్ అనసూయ పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కి అప్పగించారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎస్ఎల్ పద్మ, వి ప్రభాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర బొమ్మయ్య, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవీందర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకులు ఎం నరేందర్, పి రామకృష్ణ, ఎం వెంకన్న, డి రాజేశ్వర్, సాయన, గంగన్న, ముత్తెన్న, మల్లేష్, కిషన్, మురళి, సత్యక్క, గోదావరి, గణేష్, రమేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. జనజీవనంలో సరికొత్త రూపాన్ని తేవడానికి అహర్నిశలు శ్రమించి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం యువతకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య ఈ క్రీడలు ప్రారంభించారు. నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అరవింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగ్గు వేసింది. నిజామాబాద్ నగరంలోని బోర్గాం పీకే చెందిన ఫోటోగ్రాఫర్ మల్లేష్ కుమార్తె చిన్నకిరి భవానీ కోటగల్లీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది.
పసుపు బోర్డును నిజామాబాద్ కు మంజూరు చేయించుకోవడమే కాక జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక భాజపా నాయకుడు యాదాల నరేష్ ఇంట్లో ధన్యవాదాలు తెలిపేలా ముగ్గు వేసింది. ముగ్గులో మోడీ, అరవింద్, కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూరు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది. తనకి ఇప్పటి వరకు ఓటు హక్కు రాలేదని, కానీ తాను వేసే ఓటు మొదటి నుండి జీవితాంతం వేసే చివరి వరకు ఎవరికి వేయాలో నిశ్చయించుకున్నానని తెలిపింది. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపీ అరవింద్ యువతి వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతికి ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అరవింద్ అన్న గారికి మరియు మోదీజీ గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం, నేను ఒక రైతు మన్మరాన్ని. మా తాతలు కలలు కన్నా పసుపు బోర్డు కళను నెరవేర్చడానికి కృషి చేసిన అరవింద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మరో రైతు బిడ్డగా పల్లె గంగన్న గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. ఇప్పటిదాకా నాకు ఓటు హక్కు లేదు. నా మొదటి ఓటు నుంచి చివరి ఓటు వరకు నేను ఎవరికి వేయాలో నిర్ణయించుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. రైతుల పండగ సంక్రాంతి రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎడపల్లి మండల బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగడం యావత్ రైతుల ముఖాల్లో చిరునవ్వును చిందించిందని బీజేపీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కుర్రెళ్ల శ్రీధర్, మండల అధ్యక్షులు కోల ఇంద్రాకరణ్, సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్లకు పలువురు నాయకులు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మేడిపల్లి మండలం జానకంపేట గ్రామంలోని శివాజీ చౌక్ వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ సైతం రాసిచ్చి తన మాట నిలబెట్టుకున్న ఎంపీ అరవింద్ ప్రజలు ఎన్నటికీ మరువరని, పసుపు బోర్డు ఏర్పాటులో ఆయన కృషి ఎనలేనిదని వారు కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినట్లుగానే పసుపు బోర్డును ఏర్పాటు చేసి జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించడం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని అన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకులు పల్లె గంగారెడ్డిని నియమించడం ఎంతో సంతోషకరమైన విషయమని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు భాజపా పార్టీ ప్రత్యేక గుర్తింపునిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు కూరెళ్ల శ్రీధర్, కోల ఇంద్రకరణ్, కందగట్ల రామచంద్రలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మంద సంజీవ్, సృజన్, గెంటి శ్రీనివాస్, ప్రవీణ్, సంజీవ్, మురళి, కిరణ్, సుమన్, మదన్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న పసుపు బోర్డు కళని గౌరవ యశస్వి ప్రధానమంత్రి విశ్వగురువు నరేంద్ర మోడీ గారి దివ్యమైన ఆశీస్సులతో సాధించిన ఇందూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి ఎడపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున, అలాగే రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో పసుపు బోర్డు సాధించాలని, పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దేశంలో 20 రాష్ట్రాలకు పైగా పసుపు ఉత్పత్తి చేస్తున్న కేంద్రంలోని మంత్రి మండలిని ఒప్పించి, అలాగే ఏదైతే పసుపు రైతుల దీక్షను, పసుపు రైతుల యొక్క ఆసక్తిని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా తెచ్చినందుకు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొక సంక్రాంతి శుభాకాంక్షలుగా మనకు జిల్లా రైతాంగానికి ఇందూరు బిడ్డని పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా కూడా నియమించారు. దీనికి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగిందో, ఒకటే ప్రజలంతా కూడా ఒకటే గమనించాలా. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు ఇస్తున్నటువంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో ఒక మనిషి ఒక మాట ఇచ్చి, ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చి నేను ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకువస్తానని ఆనవాడు చెప్తే, ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నా కూడా అనుకున్న మాట కట్టుబడి
ఇవాళ ప్రధానమంత్రి గారిని ఒప్పించి క్యాబినెట్ని ఒప్పించి ఈరోజు పసుపు బోర్డు సాధించినటువంటి ఘనత మా ధర్మపురి అరవింద్ అన్న గారిది. ఒకటే గమనించాలా, అందరూ మాట ఇస్తే కట్టుబడి ఉండే మనిషి. ఆయన ఏదైనా కూడా మందిలాగా చెప్పడం ఉండదు, మాట ఇచ్చిండు, మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఖచ్చితంగా నేను పసుపు బోర్డు ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇక్కడ బోధన నియోజకవర్గంలో ప్రజలు మీరు గమనించాలా, మేము భారతీయ జనతా పార్టీ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తులని మీరందరూ కూడా గమనించాలా. భవిష్యత్తులో కూడా ఏదైనా మేము బోధన నియోజకవర్గం కూడా ఏదైనా చేస్తామంటే అది మేము చేయగలిగితేనే మాటిస్తాం తప్ప మేము అనవసరమైన మాటలు మాట్లాడము. అటు విషయాలు మా ఎంపీ గారు కానీ మా ప్రధానమంత్రి గారు ఎవరైనా కూడా ఏదైనా కమిట్మెంట్ ఉన్న మనుషులు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు. ఈ సందర్భంగా మరి పసుపు బోర్డు రావడంతో పాటు నిజామాబాద్ జిల్లాకి ఆ పసుపు బోర్డు చైర్మన్ కూడా ప్రకటించడం మా పల్లె గంగారెడ్డి అన్న గారు కూడా మేము ఎడపల్లి మండల శాఖ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి భవిష్యత్తులో కూడా ఇంకా బోధన నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మేము ఎంపీ గారు ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మా ధర్మపురి అరవింద్ అన్నకు ముందుగా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇందూరు రాజకీయాల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడుగా చరిత్రలో నిలబడిపోయినటువంటి మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి అనుసరులు అయినందుకు ఆయన ఫాలోవర్స్గా మేము ఈరోజు చాలా గర్వంతో ఉప్పొంగుతున్నాం. ఒక మాట ఇస్తే ఈరోజు రాజకీయాల్లో ఆ పూటకు అవసరమయ్యే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం అహర్నిశలు కృషి చేసి రాత్రింబవళ్ళు ఢిల్లీలో అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగి ఈరోజు పసుపు బోర్డు కళను సాకారం చేసినటువంటి అరవింద్ అన్న నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో అటు దీవించినటువంటి నరేంద్ర మోడీ గారికి జిల్లాకు పసుపు బోర్డు మంజూరు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు సాధించిన ఎంపీ అరవింద్ కు యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపింది. నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అరవింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగ్గు వేసింది. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపేకి చెందిన ఫోటోగ్రాఫర్ మల్లేష్ కుమార్తె చిన్నకిరి భవానీ కోటగల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. పసుపు బోర్డును నిజామాబాద్ కు మంజూరు చేయించుకోవడమే కాక జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక భాజపా నాయకుడు యాదాల నరేష్ ఇంట్లో ధన్యవాదాలు తెలిపేలా ముగ్గు వేసింది. ముగ్గులో మోడీ, అరవింద్ కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూరు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది. తనకి ఇప్పటి వరకు ఓటు హక్కు రాలేదని, కానీ తాను వేసే ఓటు మొదటి నుండి జీవితాంతం వేసే చివరి వరకు ఎవరికి వేయాలో నిశ్చయించుకున్నానని తెలిపింది. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపీ అరవింద్ యువతి వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతికి ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అరవింద్ అన్న గారికి మరియు మోదీజీ గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం, నేను ఒక రైతు మన్మరాన్ని. మా తాతలు కలలు కన్నా పసుపు బోర్డు కళను నెరవేర్చడానికి కృషి చేసిన అరవింద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మరో రైతు బిడ్డగా పల్లె గంగన్న గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. ఇప్పటిదాకా నాకు ఓటు హక్కు లేదు. నా మొదటి ఓటు నుంచి చివరి ఓటు వరకు నేను ఎవరికి వేయాలో నిర్ణయించుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. జిల్లాలో పసుపు ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ అరవింద్, ప్రధాని మోదీ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపారు ఎరిగట్ల బీజేపీ నాయకులు. ఎరిగట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరిగట్ల మండల బీజేపీ అధ్యక్షుడు ఏలటి నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతులు పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేశారన్నారు. ఎంపీ అరవింద్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా దాన్ని కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం మరియు పసుపు బోర్డుకు అంకాపూర్ గ్రామానికి చెందిన రైతుపల్లె గంగారెడ్డిని చైర్మన్ గా నియమించడం పట్ల ఎరుగట్ల మండల రైతుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొల్లి శంకర్, జయశంకర్, ఎత్తిపోతల సంఘం చైర్మన్ సోమరాజరెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి బద్దం సురేష్, ప్రశాంత్, పవన్, ఘనశ్యామ్, జీవన్ ప్రసాద్, రమేష్, మహిపాల్, నేరెళ్ల రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అనగా జనవరి 14, 2025వ రోజు సంవత్సరమున ఒక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే పసుపు రైతులు గత 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేయడం జరిగింది. గిట్టుబాటు ధర లేక
క్వింటాలకు 2000 నుంచి 3000, 3500, 4000 లోపు అమ్ముకొని 1 ఎకరానికి ₹1,00,000 నష్టపోతూ కూడా పసుపు పండించడం జరిగింది. తీరా పసుపుకు పెట్టే పెట్టుబడి 1,00,000 నుంచి 1,50,000 అయితే వచ్చే ఆదాయం 60 నుంచి 70,000 వరకే అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు అనేక రస్తారోకోలు, ధర్నాలు, చివరికి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది మంత్రులు, ఎన్ని ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం బెల్లదీసినాయి తప్ప ఎవరు కూడా దీన్ని పరిష్కారం చేయలేదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని 2019 ఎన్నికల్లో శ్రీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు నేను తెస్తానని బాజాప్తా బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి అనేక మంత్రులని అనేక సార్లు చాలామంది కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది. మొన్న 2024 ఎలక్షన్లకు ముందు పాలమూరు సభలో నరేంద్ర మోడీ గారి చేత ప్రకటింపజేశాడు. ప్రకటింపజేయడమే కాకుండా నిన్న జనవరి 14, 2025 రోజున మోడీ గారితోని ఒక గెజిట్ విడుదల చేశారు. జాతీయ పసుపు బోర్డు అది నిజామాబాద్ కేంద్రంగా ప్రకటింపజేయడమే కాకుండా మా అంకాపూర్ ముద్దుబిడ్డ రైతు బిడ్డ అయినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా చేయడం మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఆనందదాయకం. ఈ పసుపు బోర్డు వల్ల రానున్న రోజులలో పసుపు రైతులకు చాలా మేలు జరుగుతుంది. కొత్త కొత్త బంగాళాల సృష్టి అయితేనేమి, వాటికి వచ్చే వ్యాధుల గురించి అయితేనేమి, ఆ పసుపు సంబంధించిన పరిశ్రమలు తీసుకురావడం గురించి అయితేనేమి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి చాలా రకంగా బెనిఫిట్స్ అవుతాయి. ఈ సందర్భంగా మేము నరేంద్ర మోడీ గారికి, ధర్మపురి అరవింద్ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. పసుపు రైతుల తరఫున మేము మరొకసారి మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. చైనా మాంజా విక్రయాలు జరపకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా దొంగచాటుగా వీటి విక్రయం జరిగింది. ఈ ప్రమాదకర మాంజా వల్ల ఉమ్మడి జిల్లాలో పలువురు గాయాల పాలయ్యారు. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తికి పతంగి మాంజా మెడకు చుట్టుకోవడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. సాయంత్రం వేళ కామారెడ్డి పట్టణానికి చెందిన జావేద్ అనే వ్యక్తి జిమ్ కు వెళ్లి తిరిగి ఇంటికి బైక్ పై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా పతంగి చైనా మాంజా మెడకు తగిలి చుట్టుకోవడంతో గొంతు తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసి క్షతగాత్రుని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. బోధన్ సాయిబాబా మందిరమును స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ జరిపారు. అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో బోధన్ శాఖ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు జరిపారు. నిజామాబాద్ అధ్యక్షుడు ఎంఎస్ నరసింహాచారి, గౌరవ అధ్యక్షులు నరేందర్ రావు షిండే, కార్యదర్శి మేడిచెర్ల ప్రభాకర్ రావు, కార్యవర్గ సభ్యులు జనగామ చంద్రశేఖర శర్మ, బొడ్డు దయానంద్, ఉపాధ్యక్షుడు యోగ రామచంద్రం, జిఎం శంకర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు జరిపి అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయి మందిరంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రొద్దున ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు మధ్యాహ్నము ఆరతి ఉంటుంది. ఆరతి తర్వాత అన్నప్రసాద వితరణ కలదు. దానిలో కూడా భక్తజనులందరూ పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించి ఆశీర్వాదాలు పొందగలరని మనవి. అలాగే సాయంత్రము 5 గంటలకు బాబా పటంలచే ఊరేగింపు కలదు. దానిలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రులు కాగలరని మనవి. 25వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నానికి రంగులు వేయడానికి మరియు వార్షికోత్సవ అన్నప్రసాద వితరణకు చేయడానికి సహకరించినటువంటి దాతలకు కృతజ్ఞతలు. ఆశీర్వాదాలు ఎల్లవేళలా వాళ్ళ మీద ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా సంబరాల మధ్య కనుమ వేడుకలు, పంట పొలాలు, తోటల మధ్య విందు భోజనాలు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు భారత రాష్ట్ర సమితికి సంబంధం లేదన్న అధ్యక్షులు. నెరవేరిన 3 దశాబ్దాల చిరకాల కోరిక. జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, బోజు ఉద్యమ నేపథ్యంపై లోకల్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. యువత తమ కోసం కాకుండా సమాజం కోసం పోరాడాలి. గడ్కోల్లో అమరవీరుల క్రీడలను ప్రారంభించింది ఇల్లందు మాజీ ఎమ్మెల్యే. పసుపు బోర్డు ఏర్పాటుపై జిల్లా అంతటా సంబరాలు. ప్రధాని ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.